మా అమాయకులైన ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటారా? ఇంకా నయం కదండి. అమాయకులైన ప్రజలు అంటే రేపటి రోజున మీరు ఇది 45 మంది అంటున్నారు, 45 మంది అంటున్నారు. ఇప్పుడు యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళని ఎంతమంది చంపారండి మన వాళ్ళు? దాదాపు 450 మందిని లెక్క ప్రకారంగా చంపినటువంటి విధానాలు కనిపిస్తున్నాయి. కొన్ని అయితే కనపడవండి, అది 4000 అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక బాణం లేకపోతే ఒక బాంబు వేసిన తర్వాత ఆ ముక్కలు కూడా కనపడవు, అది 4000 మంది అయ్యొచ్చు. అంతమందిని చంపినటువంటి పాపము ఇది ఎవరి మీద ఉంటుందండి? హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళ మీద ఉంటుందా? సనాతన ధర్మం ఆ యుద్ధ దాడిలోనే మళ్ళీ జమ్మూ కాశ్మీర్ పైనే వాళ్ళు మళ్ళీ యుద్ధాన్ని ప్రకటించి కూడా వాళ్ళు మిసైల్స్ వదిలి కూడా మళ్ళా దాదాపు 16 మంది వరకు వాళ్ళు బలి తీసుకున్నారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ మనకి ఏదైతే ఉందో ఇది మనకు వచ్చిన తర్వాత అక్కడ మిలిటరీ బలగాలు అనేది లేదు. ఫస్ట్ అక్కడ మనం పెంచుకోవాల్సిన బాధ్యత మనది ఉంది. అక్కడ మైనస్ పాయింట్లు మనవి ఉన్నాయి కాబట్టి తప్పులు మన సైడ్ ఉన్నాయి, అవి ఎత్తి తీయట్లేదు. అవి తీయకుండా దాన్ని తప్పిపుచ్చుకునేందుకు ఇక్కడ ఏదైతే అపోజిషన్ పార్టీస్ ఉన్నాయో ఇది ప్రెజర్స్ తీసుకురావడం వల్ల యుద్ధం ఒకటే మాత్రమే కారణము, యుద్ధం ఒకటి మాత్రమే ఆన్సర్ ఉంది, అక్కడ వేరే ఏది చేయడానికి లేదు. అందుకోసమే యుద్ధం మొదలు పెట్టారు. మన ప్రధానమంత్రి గారు మోడీ గారికి తెలుసు, మన రాష్ట్ర సీఎంలకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు యుద్ధం కరెక్ట్ కాదు అని. దానివల్ల నష్టం మనకే అవుతుంది. మనకి వాల్యూస్ ఉన్నాయి. ఒక ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఒకరిని కొడితే 4 వెళ్తాం, కానీ అక్కడ అలా కాదు. వాళ్ళు ఆత్మాహుతి దాడి అని చెప్పేసి అని వాళ్ళకి పెట్టిన విద్యలో ఒకటి భాగం ఉంటుంది. ఆ ఆత్మాహుతి దాడిలో ఏం చేస్తారంటే బాంబులు, వాళ్ళకి టెక్నాలజీ ఎలా ఉంటుందంటే ఈ రోజున బాంబు మింగేసేటువంటి బాంబులు కూడా వచ్చాయి ఈ రోజున. జాకెట్ బాంబులు కాదండి, మనకు ఓల్డ్ మూవీస్ చూసినప్పుడు జాకెట్ లో ఉండే బాంబులు కాదు. మనకి ఫ్లైట్ లో వచ్చినా కూడా చెకింగ్ నడవదు, అది ఎక్కడ స్కాన్ అవ్వదు. అలాంటి బాంబులు కూడా ఈరోజు మనకు అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. అలాంటి బాంబులు మింగితే దాదాపుగా సరౌండింగ్ ఉన్నటువంటి దాదాపుగా అంటే 2.5 నుంచి 3 కిలోమీటర్ల వరకు స్మాష్ అవుతుంది. ఆ 2.5 నుంచి 3 కిలోమీటర్ల వరకు ఎంతవరకు ఉంటారు, ఎంతమంది ఉంటారు? ఒక షాపింగ్ మాల్ ఒక్కటి టార్గెట్ చేస్తే ఆ షాపింగ్ మాల్ ఎంతమంది ఉంటారు? ఒక కొత్త మూవీ రిలీజ్ అయినప్పుడు, ఏదైనా కొత్త మీటింగ్ ఉన్నప్పుడు, లేకపోతే ఉపాసన సభలు లాంటివి పెట్టినప్పుడు ఉంటాయి కదా, శుభవార్త ప్రభలు ఇలాంటివి పెట్టినప్పుడు అక్కడ ఎంతమంది వెళ్తారు? ఏదైనా ఒక స్టేడియంలోకి వెళ్తే ఎంతమంది ఉంటారు? ఇది చెప్పండి నాకు. 45 మంది గురించి మాట్లాడతా, ఇప్పుడు నెక్స్ట్ జరిగే దాని గురించి చెప్పండి. బట్ మనమే కదిలించుకున్నట్టే కదా. మనం యుద్ధం చేస్తే భారతదేశం యుద్ధం చేస్తే ఎలా ఉండాలి అంటే పక్క దేశం ఉండకూడదండి. అక్కడ హిందూ ఉన్నాడా, ముస్లిం ఉన్నాడా, లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారా కాదు, అక్కడ ఎవరున్నారా ఆ దేశం మొత్తం మిగలకూడదు. లేదా దేశాన్ని మ్యాప్ లో లేకుండా చేయాలి. దేశాన్ని మ్యాప్ లో అంటే మనం గీసేటువంటి మ్యాప్ లో కాదండి, అసలు దేశమే లేకుండా ఉండాలి. అట్లా చేస్తే యుద్ధానికి మన భారతీయులకి భయం లేకుండా ఉంటుంది, వేరే దేశానికి భయం లేకుండా ఉంటుంది. లేదు అంటే అసలు యుద్ధం అనేది చేసిన తర్వాత మొత్తం లేకుండానే చేయాలి, లేదా భయం అన్నా కలిగించాలి. ఇలాంటి యుద్ధాలు అనేది కరెక్ట్ కాదండి. ఇది కేవలం రాజకీయ పార్టీలు మెప్పు కోసం మాత్రం ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి తప్పితే వేరే విధమైనటువంటి విధానం కాదు. ఇంకో విషయం, ఇక్కడ వారికి టర్కీ అనే ఒక దేశము వారికి సపోర్ట్ చేస్తుంది. టర్కీ దేశంలో భారతదేశంలో ఉన్నటువంటి యుద్ధ విమానాలు ఎన్నైతే ఉన్నాయో తెలియకుండా టర్కీలో కూడా అన్నీ ఉన్నాయి. వారికి మంచి దేశమే సపోర్ట్ చేస్తున్నట్టు ఒకటి ఆలోచన. వారికి ఏ గమనిక లేకుండా, ఏ బలం లేకుండా యుద్ధాన్ని ప్రకటించండి అని అనగానే మనం పిచ్చోళం అంత ఇదిగా యుద్ధం ప్రకటించడానికి కొంచెమైనా ఉండాలి కదా. 15 రోజులు టైం తీసుకొని చర్చలు జరిపించుకొని, ఎక్కడి నుంచి చర్చలు అండి జరిగింది? ఏం చర్చలు జరిగినాయి అక్కడ? నాకు అర్థం కాదు. ఎవరికి చూపించారు చర్చలు అనేది? ఇక్కడ కేవలం బలవంతంగా యుద్ధం జరగడానికి కారణం ఏంటంటే పార్టీ నిలబెట్టుకోవడానికి మాత్రమే. ఇక్కడ మోడీ గారిని అనట్లేదు, లేకపోతే వాళ్ళ పార్టీ శ్రేణులు అనట్లేదు, గల్లీ లీడర్లు అనుకోవట్లే, వాళ్ళతో మనకు అనవసరమైన విషయం. ఇక్కడ యుద్ధం అనేది భారతదేశానికి అంత కరెక్ట్ అయినటువంటి సమయం కాదు ఇది. ఇప్పుడు రూపాయికి ఈ రోజు పెరుగుతూ ఉంది భారతదేశం. ఇది మంచి తరుణం. ఇప్పుడు ఇవాళ 4వ స్థానంలో ఉంది భారతదేశం. ఈ యుద్ధం తర్వాత 12వ స్థానంలోకి వెళ్ళిపోతుంది భారతదేశం. వనరులు ఆగిపోతాయి. ప్రతిదీ కూడా ఆలోచిస్తారు. ఒక్క బాంబు భారతదేశంలో ఏ మూల ఒక్క మనిషి చనిపోయినా కూడా ఏ వనరులు భారతదేశంలో పుట్టవు, కొంతకాలం వరకు భారతదేశంలో రాదు. మరో విషయం, ఏదైతే పార్టీ కోసం చేసేటువంటి నాయకులు ఉన్నారో ఆ పార్టీ కూడా మిగలటం చాలా కష్టం అవుతుంది రానున్నటువంటి కాలంలో. ఇన్ని బాధ్యతలు లేకుండా, ఇంత ఆలోచన లేకుండా చేయటం అనేది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదని నా అంచనా ప్రకారం. ఇకపోతే 45 మంది అన్నారు.
ఈ 45 మందిలో కూడా ఖచ్చితంగా చంపడం అనేది వారి తప్పే కాదనలా. 45 మంది అయ్యారో 55 మంది అయ్యారో చంపడం అనేది ఇబ్బంది పెట్టడం అనేది తప్పే. కానీ ఆ 45 మంది వలన భారతదేశమే బాధపడేటువంటి స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు మనకి మొన్న తిరుపతిలో కొట్టిస్లాట్లో 15 మంది చనిపోయారు. వాళ్ళకి ఎక్స్‌లేస్‌లో ఎంతో ఇచ్చినది. అదే టైప్లో ఎక్స్‌లేస్ ఇచ్చేసి పాకిస్తాన్కి ఏ రకంగా వార్నింగ్ ఇవ్వాలో వార్నింగ్ ఇచ్చుకుంటూ వచ్చినట్టే ఇబ్బంది లేకుండా జరిగేది. ఈ యుద్ధం అనేది మాత్రం సరైనటువంటి సమయంలో కాకుండా పెట్టడం వలన ఇది ఖచ్చితంగా భారతదేశానికి ఇబ్బంది అవుతుందని నా అంచనా ప్రకారం అయితే మొన్న చూసుకున్నట్లయితే మరి ట్రంప్ ఇద్దరి మధ్య కూడా సామరస్య సమావేశం కూడా జరిపించడానికి యుద్ధాన్ని అయితే ఆపేయడం జరిగింది. ఇక్కడ ఇరు వర్గాలు యుద్ధాన్ని ఆపాలి అని ట్రంప్ మాట ప్రకారమే మోడీ గారు వెనక్కి తగ్గారు, యుద్ధాన్ని ఆపారు. కానీ ఆ మాటను అతిక్రమించి పాకిస్తానీలు మళ్ళీ దాడి జరిపారు. కరెక్టే. ఇప్పుడు అసలు ఈ ట్రంప్ మనకి యుద్ధం మొదలవక ముందు ఎందుకు ఇవ్వలేదు సలహా? మీరు ఆలోచించండి ఒకసారి. అతనికి స్వార్థం ఏంటి? మరి అతను చేసింది ఏంది? ఇండియన్సే అవసరం లేదు, వేరే దేశస్తులు ఎవరు అవసరం లేదు. అతనికి అందుకు కూల్ వార్ పెట్టుకుని ప్రకటించుకున్నాడు. రేపటి రోజున మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ అమెరికా భారతదేశం మీదకి యుద్ధానికి రాదు అని ఏమైనా రాసిచ్చారా? ట్రంపే యుద్ధానికి దిగడం ఏంటి? అలాంటి ట్రంపే పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం ఏంటి? ఇప్పుడు భారతదేశము వేరే దేశం మీద ఆధారపడకూడదండి. మనకంటూ కొన్ని వనరులు ఉన్నాయి, మనకంటూ ఒక సృష్టి ఉంది, మనకంటూ అన్ని రకాలు ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళ మాటలు వినేటువంటి స్థాయి ఏంటి? అసలు అవసరం ఏంటి? అంటే ఆయన చెప్పేగానే యుద్ధం ఆపేస్తారా అండి? ఇప్పుడు వాళ్ళు కదిలించి ఊరుకున్నాము, వాళ్ళు ఊరుకుంటారా? పుల్లలు పెట్టి గెలికేశాం కదా, ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? చేస్తే మొత్తం చేసేసి వదిలేయాలి కదా, లేకుంటే అసలు కదిలికూడదు కదా. ట్రంప్ చెప్పారని చెప్పి యుద్ధం ఆపేస్తారు, రేపటి రోజున ఇంకొక దేశస్తుడు చెప్తాడు, అప్పుడు మళ్ళీ మొదలు పెట్టేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? దీనివల్ల బలేది ఎవరు? సాదాసీదా సామాన్ మ్యాన్. ఇప్పుడు మోడీ గారికని కాదు, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏం కాదు. దానివల్ల ఇబ్బంది పడేది ఎవరు? మనమే కదా. మిలిటరీలో ఉండేది కూడా మనుషులే కదా. వారు ఇబ్బంది పడతారు, వీరు ఇబ్బంది పడతారు, అన్ని రకాల ఇబ్బంది పడతారు కదా. ఇది కరెక్ట్ కాదండి. మనకి ఒక దేశానికి పాలించేటువంటి రాజు మరో దేశస్తుడికి మనం బలవపడటం ఏంటి? ఒకటి, వేరే దేశస్తుడి యొక్క మాటలు మనం విని యుద్ధం ఆపడం ఏంటి? అక్కడ భయమా? అంటే వేరే దేశం నుంచి కూడా మనకు సహాయ సహకారాలు ఉన్నాయి. రేపటి రోజున ఆ దేశస్తుడు మన మీద యుద్ధంకి వస్తే ఎవడు సపోర్ట్ చేస్తాడు? పాకిస్తాన్ చేసేటప్పుడు, లేదా ఆఫ్ఘనిస్తాన్ చేస్తుందా, దుబాయ్ చేస్తుందా? ఇప్పుడు ఇంకో దేశం హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.